పాల్వంచలో ఎగ్జిబిషన్ పెట్టారని చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఇది ఎగ్జిబిషనా లేక టైం వేస్టా అని. హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్. లోకల్ ఎగ్జిబిషన్, షాపింగ్ ఉంటుందని, ఫుడ్ స్టాల్స్ సూపర్గా ఉంటాయని, ఫ్యామిలీ అవుటింగ్కి చాలా బాగుంటుందని అనుకొని వెళ్ళాం. కానీ హానెస్ట్లీ చెప్పాలంటే ఈసారి ఎగ్జిబిషన్ మాత్రం పూర్తిగా డిసప్పాయింట్ చేసింది. అసలు ఎగ్జిబిషన్ అంటే మనం ఏమనుకుంటాం, కొత్త కొత్త షాప్స్ ఉంటాయి, షాపింగ్ ఐటమ్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే వైబ్ ఉంటుందని అనుకుంటాం. కానీ పాల్వంచలో పెట్టిన ఈ ఎగ్జిబిషన్లో అవేవీ లేవు. ఫస్ట్ షాపింగ్ స్టాల్స్ గురించి చెప్పాలంటే చూడడానికి స్టాల్స్ ఉన్నట్లే అనిపిస్తున్నాయి, కానీ ప్రాపర్ షాపింగ్ అనిపించే రేంజ్ అస్సలు లేదు. కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ తప్ప కొత్తగా చూసే ప్రోడక్ట్స్ కూడా లేవు. లేడీస్ షాపింగ్కి కావాల్సిన స్పెషల్ కలెక్షనే లేవు అసలు. కిడ్స్ ఐటమ్ అయితే ఏదో చిన్న చిన్న కొన్ని బొమ్మలు ఒక్కటో రెండో షాపులు ఉన్నాయండి, అంతే. ఎగ్జిబిషన్కి వచ్చామనే ఫీల్ కన్నా చిన్న టెంపరీ మార్కెట్కు వచ్చినట్లు అనిపించింది నాకైతే. ఇక ఎగ్జిబిషన్లో చిన్న పిల్లలకు సంబంధించిన బొమ్మల షాప్స్ చాలా ఉంటాయి కదా, అలాంటిది ఇది ఒక్క షాపే ఉందండి ఇందులో. ఇక ఫుడ్ స్టాల్స్ గురించి చెప్పాలంటే పెద్దగా వెరైటీ ఏమీ లేదు. పెద్దగా వెరైటీ అనే బదులు అసలు ఫుడ్ స్టాల్స్ లేనే లేవు. మినిమం బేసిక్ స్నాక్స్ కూడా లేవు ఇక్కడ. ఫ్యామిలీతో వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇది డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఇక్కడ. ఇక పిల్లల కోసం గేమ్స్ లేదా రైడ్స్ ఉన్నాయా అంటే అవి కూడా చాలా లిమిటెడ్, 2-3 ఉన్నాయండి అంతే. కిడ్స్కి ఎగ్జైటింగ్గా అనిపించేంత యాక్టివిటీస్ లేవు ఇక్కడ. చిన్నపిల్లలతో ఫ్యామిలీతో వస్తే కొంతసేపటికే బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక పెద్దవాళ్ళ రైడ్స్ విషయానికి వస్తే జైంట్ వీల్, కొలంబస్, ఇంకేందో ఉందండి అంతే. ఆ 2-3 అంతేనండి. అసలు పబ్లికే లేరండి. ఈ రైడ్స్ కాడ కూడా ఒక్కళ్ళు కూడా లేరు. ఇక మిగతా గేమ్స్ గురించి చెప్పాలంటే అండి, అవి చిన్నపిల్లలకి అనుకోండి, పెద్దవాళ్ళకి అనుకోండి, అందులో ఏమేమి గేమ్స్ ఉన్నాయంటే బెలూన్ గేమ్స్, షూటింగ్ గేమ్స్, రింగ్ గేమ్స్, బాల్ తీసుకొని గ్లాసెస్ పెట్టి కొడతారు చూసారా, ఆ గేమ్స్ అవే ఉన్నాయి. ఇక బాల్స్ ఆడతారా మీరు? మేడం మన గేమ్ వచ్చేసి గన్ షాట్ గేమ్ మేడం. 50కి 5 షాట్స్, ఇది 5కి 5 బెలూన్స్ పేల్స్తే మన టెడ్డీ బేర్ గిఫ్ట్. ఓకే పేల్చినట్టే. 5 పేలిస్తేనే టెడ్డీ బేరా? ఏం రాదని అడదాం. లేదంటే మీ ఒక్కొక్క బెలూన్కి ఒక్కొక్క టెడ్డీ బేర్ ఇస్తారు అనుకుంటారా? ఆగే మాడతారా? అదైతే గ్యారంటీ ప్రైజ్. అదైతే 6 బాల్స్ ఇస్తాయి కూడా, 50కి 6. ఆ 6 బాల్స్ కూడా ఒక 6 నెంబర్స్లో ఇస్తారు. ఆ 6 నెంబర్స్ కౌంట్ చేసి ఆ నెంబర్ గిఫ్ట్ ఉంటుంది కదా, అది ఇచ్చేయడం అలా మీ ఇష్టం. లేదంటే 50కి 5 షాట్స్ మేడం. ఒకటి 2 ఒకటే పోయింది. తర్వాత జనాలు పబ్లిక్ స్టార్ట్ అయ్యేటట్టు. ఏమో టెడ్డీ బేర్ కొట్టుకుని పోయేటట్టే ఉర్రు. 3నేనా? 5 కదా? ఓకే ఓకే. పగిలిందిగా ఇప్పుడు. కింద పడుతున్నాయి అంతే, అట్లా టచ్ అయ్యి కింద పడుతున్నాయి అంతే, పగలట్లేదు.
అవునా కూడా జస్ట్ అట్లా కింద పడుతుంది. పగలలేదా ఇప్పుడు అవి? ఒకటే కదా పగిలింది, ఒకటి పగిలిందిగా. సరే ఒకటి పగిలింది మేడం. ఓకే అదే పింక్ కూడా పగిలిందిగా. పింక్ పగలలేదు మేడం, జస్ట్ 3 షార్ట్స్ అయ్యాయి కదా, అవునా? అది అట్లా వెళ్ళిపోతుంది చూసారు కదా, అట్లా అంటున్నా. అదే నేను పగిలింది అనుకుంటాను ఇప్పటిదాకా. బాయ్. ఎంత మనీ ఎంత? ఇది కూడా ఆడతారా జ్యోతి గారు? ఆడతారా? మేడం గేమ్ వచ్చేసి 50కి 6 బాల్స్ మేడం. ఇది 6 బాల్స్ 6 నెంబర్స్ వేయాలి. ఆ 6 నెంబర్స్ కౌంట్ చేసిన తర్వాత ఆ నెంబర్ ప్రైస్ ఉంటుంది కదా మేడం, ఆ ప్రైస్ మీకు చెప్తాను. ఇప్పుడు ఒకే నెంబర్లో 2 పడతాయి. కౌంటింగ్ 4లో ఒకవేళ 2 బాల్స్ పడ్డాయి అనుకోండి, 4 + 4 8 అట్లా అట్లా ప్లస్ పడ్డా పర్లేదు, ప్లస్ 6 బాల్స్ కూడా 6 నెంబర్స్లో వేయాలన్నట్టు వాళ్ళు. ఓకే ఓకే. మళ్ళీ ఒకసారి వేయండి. అదే వెళ్ళినట్టేనా? వెళ్ళినట్టా? మీరు సాటిస్ఫై మేడం అంటే 2 మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా అంటే ఇస్తాడు ఆ అబ్బాయి. ఓకే ట్రై చేస్తాను. నువ్వు ఎక్కడ దొరికా? నీకు వ్యాపారం జాత కాదు, వాళ్ళు అయితే ఒప్పుకోరు. ఈసారి చేద్దాం. ఏంటో 2 దగ్గరికే పోతుంది, అదేంటో అక్కడ ఆగిపోతుందండి. నెట్టేసుకుంటాడు. ఫైవ్ క్యారమ్స్ ఆడుతారా జ్యోతి గారు? వద్దంటే తీసుకోండి, లేదంటే లోపల నెడతాడు అబ్బాయి. హలో ఎటన్నా వెళ్ళు, ఎందుకు? వెళ్ళిందిలే 3 లేకుండా అయిపోయినాయి బాల్సిగా. పక్క ఇంకోటి తీసుకోండి. ఎంత వచ్చినాయి కౌంట్? 5 4 9 10 22 ఏది పౌడర్ డబ్బా వచ్చింది. ఇది మరీ అన్యాయం. 22 నెంబర్కి 22 నెంబర్. ఓకే 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 ఓకే. ఇది నెక్స్ట్. ఓకే 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 ఓకే. ఒకటే షాట్లో ఎట్లా ఎన్ని షార్ట్స్ తోటి? ఒకటే షాట్ మేడం, అన్ని పడాలా? ఒకటే షాట్లో క్లీన్ అయిపోవాలి మొత్తం. అక్కడ ఉన్న గ్లాసెస్ టేబుల్ మీద టెడ్డీ బేర్ గిఫ్ట్, మీకు నచ్చిన కలర్ తీసుకోండి. 40 రూపీస్కి ఒక ఛాన్స్. మీ అమ్మాయి కాస్ట్లీగా ఉంది షార్ట్ ఇది. 100కి 3 షార్ట్స్ మేడం, 100కి అయితే ఒక షార్ట్ ఎక్స్ట్రా. ఆడతారా? ఆడదాం. ఓహో ఈ బాలా తీసుకోండి జ్యోతి కదా. ఇక్కడ టెడ్డీ బేర్ని కొడుతున్నారు అసలు. ఆంజనేనా చేసావా? చేసావు చేసాను. మళ్ళీ ఒకసారి కదిలించి చూపించేది. చూపించు ఒకసారి కదిలించి చూపించేది. అక్కడ నొక్కి పెట్టారు చూడు. అవును అదిగో
కానీ గమ్ము కాదు, అది డిస్టెన్స్ కోసం సర్కిల్స్ రాసుకుంటాం. డిస్టెన్స్ కోసం కాదు, అది కదలకుండా కొంచెం గ్రిప్ కోసం పెట్టుకుంటారు. ఇక ముడ్డు మీద ఏం రాదు మేడం, ముడ్డు మీద గమ్మ. అదే వ్యాపారం అని చెప్పాలి నువ్వు, అదే వ్యాపారం అని చెప్పు. అందుకే పై పడ్డాయి, కింది పడలే. ఓవరాల్గా చూస్తే ఈ ఎగ్జిబిషన్లో కంటెంట్ లేదు, అందువల్ల క్రౌడ్ కూడా లేరు. వెళ్ళిన వాళ్ళకి చూడడానికి పెద్దగా కొత్తదనం కూడా ఏమీ లేదు, కొనడానికి వెరైటీ లేదు, ఎంజాయ్ చేయడానికి స్పెషల్ అట్రాక్షన్ కూడా లేదు. హానెస్ట్లీ చెప్పాలంటే ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. టైంపాస్ కోసం దగ్గరలో ఉన్న వాళ్ళు ఒక్కసారి వెళ్ళొచ్చు, కానీ స్పెషల్గా ఫ్యామిలీ అవుటింగ్ అనుకొని వెళ్ళేంత వర్త్ మాత్రం కనిపించలేదు. షాపింగ్ కోసం కాదు, ఫుడ్ కోసం కాదు, ఎంటర్టైన్మెంట్ కోసం కూడా కాదు. నా హానెస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే ఈసారి పాల్వంచే ఎగ్జిబిషన్ మాత్రం హైప్కి తగ్గట్టు లేదు. మీరు ఆల్రెడీ వెళ్ళి ఉంటే మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా హానెస్ట్ లోకల్ రివ్యూస్ కోసం ఫాలో అవ్వండి.